పోయినాం. ఫస్ట్ ఒక డైలాగ్ వదిలేరన్నా, మీరు ఇంటెలిజెంట్ అయితే సినిమాకి రాకండి, మీరు లఫుట్లు, మీరు దొంగలు అట్టుంటే సినిమాకి రండి అనే పాయింట్ వదిలేరు. నీకోసమే తీసినట్టున్నాడు కదా. మా నీకోసం కూడా, అందరి కోసం కూడా, సినిమా వస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఒక సవాల్ ఎదిరినమాట. మీకు దమ్ము ఉంటే సినిమా డీకోడ్ చేయండి, మీ సినిమా ఎక్కడ చూసని చెప్పండి అని చెప్పాడు. చాలా చాలా మంది ఉపేంద్ర ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. నాకు ఆయన స్టైల్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ పిచ్చా నచ్చింది భయ్యా. సెకండ్ హాఫ్ అయితే అసలు సినిమా చూసాను చెప్పు, అరే నిమ్మ యాడున్నావా స్వామి, ఊత కోత నిజంగా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. చాలా చాలా మంది చాలా డిఫరెంట్ అనిపించింది అన్న. నాకైతే ఇది లో బడ్జెట్ ఫిల్మ్, హై బడ్జెట్ ఫిల్మ్ కాదు, చరిత్ర నిలిచిపోయే సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అంత క్రేజీగా ఉపేంద్ర ఇస్ బ్యాక్. తన గెటప్స్, తన స్లాంగ్, తన డైలాగ్ డెలివరీ గానీ చాలా కొత్త అనిపిస్తుంది. ఒక తెలుగు చెప్తున్నా, పక్క సినిమా అయినా సరే కానీ సినిమా చాలా బాగుంది భయ్య. చాలా మీరు చూసినంత సేపు ఏదో నాలుగు ఎంజాయ్మెంట్ చేసామా అట్లాంటి సినిమా కాదు ఇది. తరతరాలు గుర్తుండిపోయే సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా, ఏమైతుందిరా ఏమైందా ఫీలింగ్ అవుతుంది. నిజంగా చెప్తున్నా కట్టప్ప, నాకు టాబ్లెట్ ఉంటాను ఇంటర్వ్యూ బయటకు వచ్చి అంత మైండ్ ఎగిరిపోతుంది నాకు. అరే ఇక్కడ ఒక సీన్ సీన్ కట్టిస్తుంది ఇంకొక ఆయన. వామ్మో మామూలు ఉండదు. ప్రతి ఒక్క సీన్ 2040లో ఎలా ఉంటామో అనేది బాగా చూపించారు. ఆ విషయాలతో సినిమా చాలా బాగుంది.